हाय बोलो। हाय हाय जय बालయ్య बोलो। क्या बोले? जय बालయ్య। जय बालయ్య। అసలు ఏ ముహూర్తంలో మహారాష్ట్రకి ఎంటర్ అయ్యామో గానీ మామూలు వర్షాలు కాదు మామ. నాసిక్లో అయితే వరదలు స్టార్ట్ అయిపోయింది. నమస్తే మామ. మా 5 రోజుల షిరిడి యాత్రలో ఇవాళ 2వ రోజు. నిన్నటి వీడియో ఎవరన్నా చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా చూసేయండి. ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అందులో. తిరుపతి జిల్లా ఇరుగులం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటాద్రి భక్త సమాజం సభ్యులు 16 మంది మా గ్రామం నుంచి షిరిడి యాత్రకైతే బయలుదేరాము. ఈ యాత్రలో ఎన్నో గొప్ప ప్రదేశాలు అలానే అద్భుతమైన ఆలయాల దర్శనం అయితే చేసుకున్నామండి. దాని డీటెయిల్స్ గురించి మీకు ఫుల్ గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మొదటి రోజు షిరిడి సాయినాథుని దర్శనం అయిపోయిన తర్వాత 2వ రోజు ఈ షిరిడికి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూడడానికైతే స్టార్ట్ అయిపోయాము. 2 రోజులు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూపించడానికి ఈ వెహికల్ వాళ్ళు మా దగ్గర 12,500 రూపాయలు అయితే తీసుకున్నారండి. మొదటి రోజు మేము దర్శించబోయే ప్రదేశాలు నాసిక్ లో ఉన్న ముక్తిధాము, పంచవతిలో ఉన్న 5 ప్రదేశాలు, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము. నాసిక్లో ఉన్న ముక్తిధామ్ ఆలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త అయిన జైరాంబాయి బిట్కో 1971 సంవత్సరంలో రాజస్థాన్ నుంచి మొత్తం పాలరాయిని తెప్పించి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయం లోపల మన భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు అయితే ఉంటాయండి. ఒక్కసారి లోపలికి వెళ్తే గనక ఇంద్రభవనంలోకి వెళ్ళినట్లు చల్లగా చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ఆలయంలో శ్రీకృష్ణుల వారు అలానే శ్రీరాముల వారు పూజలు అయితే అందుకుంటుంటారండి. ఇక్కడ చూడండి, రావణాసురుడు సీతాదేవిని అపహరించింది కళ్ళకు కట్టినట్లు ఎంత బాగా చూపించారో. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగ ప్రతిరూపాలు ఎలా ఉంటాయో నీట్ గా ఇక్కడైతే విగ్రహాల రూపంలో అయితే పెట్టారు, చూడొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత నాసిక్ లో ఉన్న పంచవతి ప్రదేశానికి అయితే వచ్చేసామండి. పంచవతి అంటే 5 మర్రి చెట్లు అని అర్థం. సీతారామ లక్ష్మణుల వారు వనవాసానికి వచ్చినప్పుడు 14 సంవత్సరాల పాటు ఈ ప్రదేశంలోనే ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ చెక్కతో కనిపించే ఇల్లుని పర్ణశాల అంటారండి. స్వయంగా లక్ష్మణుల వారే నిర్మించారు. చాలా సంవత్సరాల పాటు ఇందులోనే ఉన్నారట. పాఠశాలలో ఉన్న సీతారామ లక్ష్మణుల వారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న లేతే హనుమాన్ మందిరంకి అయితే వచ్చామండి. ఇక్కడ ఆలయం లోపల హనుమంతుల వారు పనుకునే భంగిమలో దర్శనం అయితే ఇస్తారు. ఈ ప్రదేశంలోనే హనుమంతుల వారు యుద్ధం తరువాత విశ్రాంతి తీసుకునే ప్రతిరూపంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. పంచవతిలో 3వ ప్రదేశమైన జానకి మాత మందిరంకి అయితే వచ్చామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రావి చెట్టు కిందనే సాక్షాత్తు ఆ సీతాదేవి గారు ఒకప్పుడు ధ్యానం చేసేవారట.
ఉదయం నుంచి వర్షం అయితే మామూలుగా పడట్లేదండి. అసలు కంప్లీట్ గా వర్షంలో తడుస్తూనే ఈ ప్రదేశాలను మొత్తం చూస్తున్నాం మేము. మనకి మాత మందిర దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ మందిరంకి అయితే వచ్చేసామండి. ఈ ఆలయం కూడా చాలా బాగుంది. అయితే ఇంత చిన్న వయసులో ఇన్ని ఆలయాల దర్శనం చేసుకుంటున్నానంటే దానికంతా కారణం మా ఊరి వెంకటాద్రి భక్త సమాజమేనండి. తరువాత పంచవతిలో 4వ ప్రదేశం అండి. ఇది లక్ష్మణుల వారు శూర్పణఖ ముక్కుని ఇక్కడే కత్తితో నరికి వేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మణుల వారు శూర్పణఖ ముక్కుని కత్తితో ఏ విధంగా నరికివేస్తున్నారో ఆ ప్రతిరూపాన్ని ఎంత అద్భుతంగా చూపించారు. పంచవతిలో రేపు చూపించబోయే 5వ ప్రదేశాన్ని అయితే అస్సలు మిస్ అవద్దు మామ. ఈ వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను. 40 అడుగుల లోతులో భూమి లోపల నిర్మించుకున్న ఈ గుహలోనే వనవాసం చాలా సంవత్సరాలు గడిపారంట. ఆ వీడియోనైతే రేపు చూపిస్తాను, తప్పకుండా చూడొచ్చు. అలానే కాలారాం మందిరం యొక్క విశేషాలు, దళితుల పోరాటం ఈ ఆలయం నుంచే మొదలైనవి కూడా రేపటి వీడియోలో చూపిస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మామ. ఉంటాను, బాయ్.